ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థను బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ తిరుమలలో శ్రీవారికి సేవ చేసుకోవడానికి మనకి మే నెలకు సంవత్సరం బట్టి కోట అన్నది ఎప్పుడు విడుదలవుతుంది, దీన్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, దీనికి ఏజ్ ఎంత ఉండాలి, ఇందులో మనకి శ్రీవారి సేవ అంటే ఏమిటి, అదేవిధంగా నవనీత సేవ అంటే ఏమిటి, పరకామణి సేవ అంటే ఏమిటి, ఈ సేవలను ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి. మీరందరూ కూడా అడుగుతున్నట్టుగానే మనకి మే నెలకు సంవత్సరం బట్టి శ్రీవారికి సేవకు సంవత్సరం బట్టి మనకి రిజిస్ట్రేషన్ అయితే ఈ నెల అంటే మార్చి నెల 27వ తారీఖున ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు కూడా ఈ 3 రకాల కేటగిరీకి సంవత్సరం బట్టి అప్డేట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ముందుగా అయితే మనం శ్రీవారి సేవను అయితే చూసుకుందామండి. దీన్ని మనం జనరల్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం. ఇది వచ్చేసి మనకి మే నెలకు సంవత్సరం బట్టి కోటాల భాగంగా ఈ నెల అంటే మార్చి నెల 27వ తారీఖున ఉదయం 11 గంటలకైతే టీవీకి సంవత్సరం బట్టి అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో శ్రీవారి సేవ .తిరుమల.org. అనేటువంటి వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి ఈ సేవలు అయితే బుక్ చేసుకోవచ్చండి. ఇందులో అయితే మనకి సింగిల్గా కావాలంటే సింగిల్గా వెళ్ళొచ్చు, లేదంటే ఒక 10 మంది గ్రూప్గా కానీ లేదా 15 మంది గ్రూప్గా కానీ మీరు వెళ్ళి శ్రీవారికి అయితే సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. శ్రీవారి సేవ అంటే మనకి వీళ్ళకి తిరుమల కొండపైన కానీ తిరుపతిలో కానీ డ్యూటీస్ అనేది వేయడం జరుగుతుందండి. ఇది శ్రీవారి భక్తులందరికీ కూడా సేవ చేసుకోవడానికి మనకి ఏర్పాటు చేసినటువంటి ఒక సేవ అండి. ఒకవేళ మీరు తిరుపతి కనుక ఆప్షన్ కనుక చూజ్ చేసుకుంటే మీరు తిరుపతిలో 3 రోజులు, అదేవిధంగా తిరుమల కొండపైన 4 రోజులు ఎలాగ మనం డ్యూటీ అయితే చేయవలసి ఉంటుందండి. లేదు మీరు డైరెక్ట్గా తిరుమల అనేటువంటి ఆప్షన్ చూజ్ చేసుకుంటే మీరు 7 రోజులు కూడా తిరుమల కొండపైన డ్యూటీ అన్నది చేయవలసి ఉంటుందండి. మనకి శ్రీవారి సేవ కానీ పరకమణి సేవ కానీ నవనీతి సేవ కానీ ఈ 3 కూడా మనకి 7 రోజులు ఉంటాయండి డ్యూటీలు. మనకి అంటే ఉదాహరణకి మంగళవారం నుండి శుక్రవారం వరకు ఇటువంటి డేట్లు అయితే మనకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు టీడీకి సంవత్సరం బట్టి అఫిషియల్ వెబ్సైట్ ఇదే అండి, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. సోమవారికి సంవత్సరం బట్టి శ్రీవారి సేవకు సంవత్సరం బట్టి అప్డేట్స్ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఎవరైతే తిరుమల వెళ్ళి సేవ చేసుకుందామని ఆలోచిస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో కొత్తగా మీరు ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఎందుకంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి ఈ సేవలు విడుదలనే వెంటనే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి సేమ్ వెబ్సైట్లోకి మీరు వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్ న్యూ యూజర్ అని ఉంటుందండి. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత మీకు పూర్తి పేరు, మీకు అడ్రస్, మీకు డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీకు ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ కింద కానీ పాస్పోర్ట్ కానీ మీరు ఐడి ప్రూఫ్ కింద ఇవ్వచ్చు. అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకైతే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుందండి. కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారైతే మీరు డైరెక్ట్గా సేవలను అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సేవలకైతే మనం ఒక సింగిల్గా వెళ్ళొచ్చు, అదేవిధంగా 10 మంది గ్రూప్కి వెళ్ళొచ్చండి, అదేవిధంగా 15 మంది గ్రూప్కి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 10 మంది గ్రూప్లో అయితే మనకి మెయిన్ టీమ్ లీడర్ 1, టీమ్ లీడర్ 2 అని ఉంటుందండి. అంటే 10 మంది గ్రూప్కి ఒక హెడ్ కింద ఉంటారు, 15 మంది గ్రూప్కి కూడా ఒక హెడ్ కింద ఉంటారండి. ఆ హెడ్ యొక్క నేమ్ మీదే మొత్తం ఈ సేవా సంస్థ బట్టి అన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయండి. ఇందులో అయితే ఏ ఒక్క రూపాయి కూడా ఎవరికి కూడా కట్టడం అవసరం లేదండి. అదేవిధంగా మీరు సేవ చేసినందుకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా టీటీ వారు అయితే మీకు ఇవ్వరు. కాబట్టి మనకి స్వామివారికి సేవ చేసుకునేటువంటి అవకాశంగా భావించి ఎవరైతే తిరుమల వెళ్ళి అది లేదా తిరుపతి వెళ్ళి సేవ చేసుకుందామని ఆలోచిస్తున్నారో మీరందరూ కూడా మీరు ఈ సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో మనకి డ్యూటీలు ఎక్కడెక్కడ వేస్తారు అనేటువంటి విషయానికి వస్తే, అంటే సేవ ఎక్కడెక్కడ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి శ్రీవారి సేవకి ఉదాహరణకి మనకి నిత్య అన్నదాన సత్రం ఏదైతే ఉందో శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రం దగ్గర మనకైతే డ్యూటీస్ అయితే వేయడం జరుగుతుందండి. అదేవిధంగా వెజిటేబుల్ కటింగ్ ఉంటుంది కదా, అక్కడ కూడా డ్యూటీలు అన్నది వేయడం జరుగుతుంది. అదేవిధంగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో మనకి ఈ కంపార్ట్మెంట్లో పెట్టిన తర్వాత శ్రీవారి భక్తులందరికీ కూడా ప్రసాదం అన్నది పెడుతూ ఉంటారు కదండి, అక్కడ కూడా డ్యూటీస్ మనకి వేయడం జరుగుతుంది శ్రీవారి భక్తులకి. అదేవిధంగా మనకి కొన్ని క్యూ లైన్లో మనకి స్వామివారికి ప్రసాదాన్ని పెట్టడం కానీ అదేవిధంగా వాటర్ ఇవ్వడం కానీ ఇటువంటి చూస్తూ ఉంటాం. అక్కడ కూడా మనకి డ్యూటీస్ అన్నది వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంప్లాయీస్ క్యాంటీన్లో కూడా మనకి డ్యూటీ అన్నది వేయడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి కళ్యాణ కట్ట కానీ అదేవిధంగా మనకి కొన్ని ఫ్రీ లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్లో మనకి స్వామివారికి ప్రసాదం పెడుతుంటారండి. అక్కడ కానీ వివిధ రకాల ప్లేస్లో మనకి తిరుమల కొండపైన మనకి శ్రీవారి భక్తులందరికీ కూడా సేవ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ మనకైతే ఈ సేవ అయితే తీర్చి జరుగుతుందండి. దీనికి సంబంధించిన ఏజ్ వచ్చేసి మనకి 18 సంవత్సరాల నుండి
60 సంవత్సరాలండి. కొన్ని స్పెషల్ డేస్లో అంటే మనకి వైకుంఠ ఏకాదశి కానీ, అదేవిధంగా రథసప్తమి కానీ, అదేవిధంగా బ్రహ్మోత్సవాల సమయంలో మనకి ఈ ఏజ్ అన్నది కొద్దిగా తగ్గించడం జరిగిందండి. ఎందుకంటే ఆ టైంలో భక్తుల యొక్క పోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే సేవ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి అప్పుడు ఆ సమయంలో ఏజ్ అయితే మనకి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. మిగిలినటువంటి అన్ని డేస్లో కూడా 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు కూడా శ్రీవారి భక్తులకు సేవ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి. ఇందులో మనకి ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా కూడా మనకి అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనకి తిరుమల కొండపైనే మనకి సేవా సదన్ 1, అదేవిధంగా సేవా సదన్ 2 ఉంటాయండి. ఇందులో మనకి ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా ఉంచడం జరుగుతుంది. మనకి డ్యూటీలకు సంబంధించినటువంటిది మనకు ఒక కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు రిపోర్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టీడీ అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మనకి ఒక డ్యూటీస్కి సంబంధించినటువంటి ఒక టైం టేబుల్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఏ టైంలో ఎక్కడ డ్యూటీ అన్నది అందులో చాలా క్లియర్గా ఉంటుంది. ఇందులో మనకి డ్యూటీ అన్నది టోటల్గా పర్ డేకి వచ్చేసి మనకి 6 అవర్స్ ఉంటుందండి. ఈ 6 అవర్స్లో మనకి వివిధ రకాల ప్లేస్లో మనకి డ్యూటీస్ అన్నది వేయడం జరుగుతుంది, రోజుకు ఒక డ్యూటీ. అదేవిధంగా మనకి స్వామివారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆనంద నిలయం బంగారపు వాకుల్లో కూడా మనకి డ్యూటీస్ అనేవి కూడా పడుతూ ఉంటాయండి. మనకి ఈ డ్యూటీలు ఏ విధంగా పడతాయంటే దానికి సంబంధించిన లక్కీ ట్రిప్ అన్నది ప్రతిరోజు కూడా తీయడం జరుగుతుంది. ఆ లక్కీ ట్రిప్లో ఎవరైతే శ్రీవారి ఆలయంలో సేవ చేసుకోవడానికి లక్కీ ట్రిప్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇలా సేవ చేసుకోవడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి 300 రూపాయల స్పెషల్ దర్శనం కూడా మనకి లాస్ట్ డే మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మనకి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, మనకి సింగిల్గా వెళ్తే స్వామివారి యొక్క ఆలయంలో సేవ అన్నది ఇయ్యరా, లేదా గ్రూప్కి వెళ్తేనే సేవ అన్నది వేయడం కుదురుతుందా, లేదా పరకమని సేవ చేసుకున్న వాళ్ళకి మనకి స్వామివారికి ఆలయంలో డ్యూటీ చేయడానికి ఉంటుందా, లేదా నవనీత సేవ చేసుకోవడానికి వెళ్తున్నటువంటి భక్తులకి డ్యూటీలో సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారండి. మనకి పరకమని సేవకి మినహాయించి మిగిలినటువంటి శ్రీవారి సేవ కానీ, అదేవిధంగా సింగిల్గా వెళ్ళినా, గ్రూప్గా వెళ్ళినా, అదేవిధంగా నవనీత సేవ చేసుకునేటువంటి భక్తులకు కూడా మనకి డ్యూటీస్ అన్నది అంటే శ్రీవారి సేవ అన్నది మనకి స్వామివారికి ఆలయంలో కూడా వేయడం జరుగుతుందండి. ఇది ఒక లక్కీ డిప్ ద్వారా శ్రీవారి భక్తులు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మనకి ప్రతిరోజు కూడా సాయంత్రం 5 తర్వాత మనకి ఈ లక్కీ డిప్ సంవత్సరం వంటిది కూడా మనకి నోటీస్ బోర్డులో మనకి అంటించడం జరుగుతుందండి. ఇక్కడ సింగిల్గా వెళ్తే డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు, వాళ్ళ యొక్క నేమ్ తోటి మనకి ఇక్కడ అయితే ఉంటుంది నోటీస్ బోర్డులో. అదేవిధంగా గ్రూప్కి వెళ్తే గ్రూప్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ లీడర్ పేరు మీద మనకైతే ఇక్కడైతే డీటెయిల్స్ అయితే నోటీస్ బోర్డులో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తిరుమల వెళ్ళినప్పుడు సేవ అన్నది చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో మనకి మీరు సేవ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకి యూనిఫామ్ అన్నది ఉందండి. మనకి ఆడవారు అయితే ఆరెంజ్ కలర్ శారీ, మెరూన్ కలర్ బార్డరు, అదేవిధంగా మెరూన్ కలర్ బ్లౌజ్ తోటి శ్రీవారికి అయితే సేవ చేసుకోవాలండి. ఆ యూనిఫామ్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అదేవిధంగా మగవారు అయితే వైట్ అండ్ వైట్ షర్టు, అదేవిధంగా లుంగీ కానీ, అదేవిధంగా ప్యాంట్ కానీ వేసుకుని శ్రీవారి భక్తులకి అయితే సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మనకి ఇది రేపు మే నెలకు సంబంధించి శ్రీవారి సేవ కాబట్టి రేపు మార్చి నెల 27వ తారీఖున ఉదయం 11 గంటలకైతే విడుదలవుతుందండి. మీరందరూ కూడా తప్పనిసరిగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది శ్రీవారి భక్తులు ఒక డౌట్ అయితే అడుగుతున్నారండి, భార్యాభర్తలు ఇద్దరు కూడా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇద్దరు కూడా ఒకేసారి బుక్ చేసుకుని శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి. అలా ఉండదండి. ఎందుకంటే ఇద్దరు కాబట్టి మీ యొక్క మొబైల్ నెంబర్ మీద మీరు, అదేవిధంగా మీ హస్బెండ్ యొక్క మొబైల్ నెంబర్ మీద మీ హస్బెండ్ బుక్ చేసుకుని మీరిద్దరే తిరుమల కొండపైకి సేవ చేసుకోవడానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని మీ ఇద్దరికి కూడా అక్కడ చెప్పినట్లయితే, అక్కడ ఉన్నటువంటి టీడీకి సంబంధించి అధికారికి చెప్పినట్లయితే వాళ్ళైతే మీ ఇద్దరికి ఒకే ప్లేస్లో డ్యూటీ అన్నది వేయడం జరుగుతుందండి. ఒకవేళ మీరు సింగిల్గా వెళ్ళినా కూడా మీరందరూ కూడా ఒకే టీం అండి, మేము ఒకే దగ్గర మీరు సేవ చేసుకుంటామని అడిగినా కూడా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వేయడం జరుగుతుందండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులకి ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, నలుగురు కానీ ఉంటున్నారు. కాకపోతే వాళ్ళకి టీం అన్నది అవడం లేదు. అలాంటప్పుడు సేవకి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నారండి. మీరు అలా ఆలోచించాల్సిన అవసరం లేదండి. మీరు ఎవరి కాల్లో సింగిల్గా బుక్ చేసుకుని ఒకే డేట్లో బుక్ చేసుకుని మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మేమందరం ఒకే ఊరి వాళ్ళం అండి, మేమందరం ఒకే బంధువులు అండి, మేమందరం కూడా కలిసి వచ్చామండి, ఒకే దిక్కున డ్యూటీ వేయండి అంటే ఒకే దిక్కున మీ అందరికీ కూడా డ్యూటీ వేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విషయంలో అయితే ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదండి. కాకపోతే గ్రూప్గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు అయితే 10 మంది కానీ 15 మంది కానీ ఉండాలి. కాబట్టి వీళ్ళకైతే ఒకే దిక్కున డ్యూటీ అన్నది వేయడం జరుగుతుంది. అంటే వాళ్ళందరూ ఒకేసారి ఒక గ్రూప్గా అన్నది రావడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా మనకి ఇందులో నవనీత సేవ అంటే మనకి కేవలం ఇది ఆడవారికి మాత్రమే అండి. వీళ్ళ ఏజ్ వచ్చేసి మనకి 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉండాలండి. వీళ్ళకి సేవ వచ్చేసి మనకి అంటే ఎస్వి గోశాలలో ఉంటుందండి. అంటే వీళ్ళకి సేవ అన్నది పూర్తిగా గోశాలలోనే మాత్రమే ఉంటుంది. అక్కడైతే వీళ్ళ ముగ్గులు వేయడం కానీ,
అదేవిధంగా మజ్జిగ చిలకడం కానీ ఇటువంటి సేవ అన్నది చేసుకుంటూ ఉంటారండి. వీళ్ళు కూడా మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అక్కడ కూడా సేవ చేసుకోవడానికి వీళ్ళకి కూడా అవకాశం అన్నది ఉంటుందండి. వీళ్ళు కూడా లక్కీ డిప్లో అన్నది మనకు ప్రతిరోజు కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళి సేవ చేసుకుంటారు. తర్వాత రోజు మళ్ళీ నార్మల్గా వచ్చి వాళ్ళకి కేటాయించేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఎస్పీ గోశాలలో ఒక్కరికి వెళ్ళి వాళ్ళు సేవ చేసుకోవడం ఉంటుందండి. వీళ్ళకి కూడా సేవ అనంతరం కూడా వీళ్ళకి ₹300 స్పెషల్ దర్శనం అన్నది కేటాయించడం జరుగుతుంది. ఇది కూడా సేవ అన్నది 7 days అండి. మీరు కూడా సేమ్ తిరుమలకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో శ్రీవారి సేవ .తిరుమల.org.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరు సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీకు కూడా యూనిఫామ్ అన్నది సేమ్ అండి. అంటే ఆరెంజ్ కలర్ శారీ, అదేవిధంగా మెరూన్ కలర్ బార్డర్ తోటి ఉండాలి. అదేవిధంగా మెరూన్ కలర్ బ్లౌజు. ఇందులో మగవారికి అవకాశం లేదు కాబట్టి కేవలం ఇది ఆడవారికి సంబంధించినటువంటి నవనీత సేవ కాబట్టి మీరు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి కింద క్యాలెండర్లో ఏ విధంగా ఓపెన్ అవుతుందండి నేను చూపిస్తాను. నా బ్యాక్ సైడ్ కూడా దీనికి సంబంధించినంత కూడా ప్లే అవుతుంది కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి. అదేవిధంగా మనకి పరకామణి సేవ అంటే ఇది కేవలం ఎంప్లాయీస్కే అండి. ఇందులో అయితే ఏజ్ వచ్చేసి మనకి 25 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు కూడా మనం సేవ చేసుకోవడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా కేటాయించడం జరిగిందండి. ఇందులో స్టేట్ గవర్నమెంట్ కానీ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ అదే బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ మీ యొక్క ఐడి కార్డు, ఆధార్ కార్డు, అదేవిధంగా ఎంప్లాయీ కార్డుని అప్లోడ్ చేసి మీరైతే ఈ పరకామణి సేవ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు కూడా 7 days వరకు కూడా శ్రీవారికి సేవ చేసుకోవడం ఉంటుంది. సేవ అనంతరం కూడా మీకు శ్రీవారి యొక్క స్పెషల్ దర్శనం అయితే అవ్వడం జరుగుతుందండి. ఇందులో మీకు సేమ్ యూనిఫామ్ అన్నది మీరు తప్పనిసరిగా పాటించాలి. కాబట్టి ఇందులో ఏంటంటే ఎటువంటి మాలలు వేసుకున్నా కానీ అయ్యప్ప మాల కానీ, గోవింద మాల కానీ, శివమాల కానీ ఇవన్నీ వేసుకుని సేవ చేసుకోవడానికి అయితే శ్రీవారి భక్తులకి ఎవరికి కూడా అవకాశం అన్నది ఇవ్వరండి. అదేవిధంగా టోటల్గా మనకి శ్రీవారి సేవ కానీ, పరకామణి సేవ కానీ, నవనీత సేవ కానీ ఈ సేవ చేసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా ఎటువంటి అంటే చిన్న పిల్లలను కానీ అదేవిధంగా మూడో పర్సన్ని తీసుకువెళ్ళడానికి అవకాశం ఉండదండి. కేవలం ఎవరైతే సేవ బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే తిరుమల కొండపైన సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇందులో అకామిడేషన్ కూడా ఎవరి వాళ్ళకి సెపరేట్గా ఉంటుంది. అదేవిధంగా మనకి సేవా సదనం 1 కానీ సేవా సదనం 2 కానీ మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు సేవ బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా రేపు మే నెలకు సంబంధించిన కేటగిరీలో మీరందరూ కూడా సేవ అనేది బుక్ చేసుకోండి. అదేవిధంగా మీకు సంబంధించిన ఏజ్ కూడా 25 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు అండి. మీకు ఎంప్లాయీ కార్డుని అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేసి మీకైతే కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శ్రీవారి సేవకు సంబంధించిన అప్డేట్ అన్నది మరొకసారి చెప్తున్నానండి. మనకి శ్రీవారి సేవ అన్నది రేపు మార్చి నెల ఉదయం 11 గంటలకు అయితే విడుదలవడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి నవనీత సేవ వచ్చేసి మనకి మధ్యాహ్నం 12 గంటలకి రేపు 27వ తారీఖున విడుదలవడం జరుగుతుందండి. ఇది మే నెలకు సంబంధించిన కోట. అదేవిధంగా పరకామణి సేవ అన్నది మనకి 1 గంటకి విడుదలవుతుందండి 27వ తారీఖున మార్చి నెల. ఇది కూడా మనకి మే నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క సేవలో భాగం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ. సాయ 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 సాయ